హలో డియర్స్, మీ విలువైన 2 minutes కేటాయించి కొన్ని మంచి విషయాలు తెలుసుకోండి. అండ్ ఇట్స్ అప్ టు మై నాలెడ్జ్. అసలు బెండకాయకి లేడీస్ ఫింగర్ అన్న నేమ్ ఎలా వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది, అసలు బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? నాకు ఓ ముక్క రాదు, ఏం చేయమంటారు? ఎవరైనా నన్ను క్వశ్చన్ అడుగుతారని తెలిస్తే, జస్ట్ అడగడం కాదు, తెలిసినా కూడా అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తా నేను. అంత భయం నాకు మ్యాథ్స్ అంటే. అసలు రాదురా బాబు. అలాగా మీలో కూడా చాలా మంది ఉండుంటారు. కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం మనం. నెంబర్ 3, అసలు ఈ మ్యాథ్స్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే నేను చెప్పేవి మాత్రం బెండకాయ తింటే వస్తాయి. అందులో నెంబర్ 1 ఫైబర్. ఫైబర్ చాలా రిచ్ కంటెంట్ ఉంది బెండకాయలో. సెకండ్ వన్ మెగ్నీషియం. అండ్ థర్డ్ వన్ వైటమిన్ A, B6, K, C. ఇవన్నీ ఏంటో నాకు మాత్రం తెలీదు, కానీ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియాలి కదా. అందుకే నేను కూడా మీకు చెప్తున్నా. ఇవన్నీ పక్కన పెడితే మనకు కావాల్సినవి బెండకాయలో 2 ఉన్నాయి. నెంబర్ 1 హెయిర్, నెంబర్ 2 స్కిన్. ఇప్పుడున్న మనము హెయిర్ ఊడిపోని వాళ్ళు లేరు, అందులో నెంబర్ 1 నేనే. సెకండ్ స్కిన్. నా స్కిన్ పర్లేదు, బాగానే ఉంది, కాకపోతే అయినా బాగా ఉంచుకోవాలి కదా, ఊకే డ్రై అయిపోకుండా చూసుకోవాలి కదా. సో బెండకాయ తినండి, వీక్లీ వన్స్ తినండి. అలాగని ఊకే కాకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అన్నమాట. కానీ ఏ మాట కా మాట, అన్ని వెజిటేబుల్స్లో అంటే కూడా బెండకాయ చాలా బాగుంటుంది కదా. నాకైతే బెండకాయ ఫేవరెట్ అబ్బా. మీలో ఎంతమందికి ఫేవరెట్? బెండకాయ ఫ్రై చేయి, కర్రీ చేయి, దాంతో పులుసు పెట్టు, ఏదన్నా చెయ్యి. మనం నెక్స్ట్ టైం ఏదో ఒకటి వేరే ట్రై చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఫ్రై చేసాం కదా, బెటర్ నెక్స్ట్ టైం మనం పులుసు పెట్టుకుందాం. అండ్ సమ్మర్ కదా, కొంచెం ఫ్రై లాంటివి కాకుండా ఇలా లిక్విడ్ లిక్విడ్ ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. మా ఇంట్లో చారో పెరుగో ఏదో ఒకటి ఉంటుంది. సో ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవాలి. ఇంకా మరి రోజుకు 2 కూరలు అంటే ఎక్కడి నుంచి అబ్బా వస్తాయి? మన కూర ఎంతవరకు వచ్చింది? సో నేను వేసినట్టు చూపించినట్టు అన్నీ వేసి క్లీన్గా నీట్గా చేసుకొని ఫ్రెష్గా తినేయండి, బయట ఎక్కడో తినకుండా. అండ్ డైలీ కొన్ని హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకోవాలి. నేనైతే చాలా చేంజ్ చేసుకుంటున్నా. వంటనే రాదబ్బా నాకైతే, కానీ చూడండి చఫ్ లాగా చేస్తున్నా నేను. ఏదో ఒక రోజు మీరు అందరు నాకు ఒక పెద్ద చఫ్ అని పేరు పెట్టండి, సరేనా ప్లీజ్. ఫైనల్లీ మన వంట అయిపోయింది, తినడానికి హాయిగా కూర్చొని తినేసేద్దాం. అండ్ చూసేయండి, కావాల్సిన ఆన్సర్ చూసేయండి. బాయ్.